నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తమిళనాడులో రాజకీయం మంచి కాక మీద ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ పంచ్ పాలిటిక్స్ ఎక్కువవుతున్నాయి. అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని స్టాలిన్ పార్టీ చూస్తుంటే ఈసారి ఎలాగైనా సరే తమిళగడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఈ గ్యాప్ లో విజయ పార్టీ టీవీకే బీజేపీ నాకు పోటీనే కాదు, మా లక్ష్యం డీఎంకే పార్టీని ఓడించడమే అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు నాడి ఏ విధంగా ఉంది? మరోసారి వైవిధ్యాన్ని చాటుకుంటారా? రాజకీయ నిపుణుల అంచనాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడులో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత మరణానంతరం డీఎంకే జయకేతనం ఎగురవేసింది. అన్నాడీఎంకే ఓడిపోయినా 75 సీట్లతో బలమైన పార్టీ అని నిరూపించుకుంది. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా ద్రవిడ పార్టీల మధ్య పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకే కూటములు గట్టిగా తలపడుతున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంతంత మాత్రమే. అందుకే రెండు పార్టీలు చెరోవైపు చేరిపోయాయి. మిగిలిన చిన్న పార్టీలు కూడా అత్యధికంగా అధికార పార్టీ డీఎంకే వెంటే ఉన్నాయి. విజయ పార్టీ టీవీకే కొత్త శక్తిగా ఎదగాలని చూస్తోంది. అయితే టీవీకే ఎంతవరకు సత్తా చాటుతుందో ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టమే. తమిళనాడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే 5 ఏళ్ల ప్రజల పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక అంతగా లేదని అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధిలో తమిళనాడు దూకుడు మీద ఉందని, మళ్లీ దేశంలో మొదటి స్థానానికి చేరుకోవడం మా ఘనతే అంటోంది డీఎంకే. పెట్టుబడి సాధనలో అందరికంటే ముందున్నట్లు నేతలు చెబుతున్నారు. పేద మహిళలకు నెలకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం, ఫ్రీ బస్సు ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తాయని నమ్ముతోంది. గత ఎన్నికల వేళ పథకాన్ని వ్యతిరేకించిన అన్నాడీఎంకే ఇప్పుడు అధికారంలోకి వస్తే 1500 రూపాయలు ఇస్తామంటోంది. గవర్నమెంట్ స్కూల్స్ లో అల్పాహారం గ్రాండ్ సక్సెస్ అయింది. పాఠశాల విద్యార్థుల్లో ఎవరికైనా పేరెంట్స్ లో ఒకరు లేకపోయినా నెలకు 1000 రూపాయల సాయం. తమిళ మీడియా విద్యార్థులకు 6 నుంచి 12వ క్లాస్ వరకు నెలకు 1000 ప్రోత్సాహం అందిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ తో యువత ఉపాధి కల్పనకు కృషి చేస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉచిత కోచింగ్ సౌకర్యం కల్పిస్తోంది. ఇవన్నీ ప్రజలను మెప్పించాయని డీఎంకే బలంగా నమ్ముతోంది. అయితే మైనస్లు లేవా అంటే ఉన్నాయి. కరుణానిధి తర్వాత స్టాలిన్ సీఎం అయ్యారు. నెక్స్ట్ ఎవరు అంటే డిప్యూటీ సీఎంగా ఉన్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి, ఢిల్లీలో ఎంపీగా చక్రం తిప్పుతున్న సోదరి కనిమలిని, దగ్గరి బంధువు దయానిధి మారన్ కూడా ఎంపీగా ఉన్నారు. వీటితో డీఎంకే పార్టీపై కుటుంబ ముద్ర మరింత బలపడింది. ఇక 2 ఏళ్ల కిందట మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్తో సెంథిల్ బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెయిల్ రాగానే మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దానిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. బెయిల్, మంత్రి పదవుల్లో ఏది కావాలో సుప్రీంకోర్టు తేల్చుకోమని చెప్పడంతో బాలాజీ మంత్రి పదవి నుంచి తప్పలేదు. ఎన్నిక షెడ్యూల్ వచ్చేలోపు సుప్రీంకోర్టులో కేసు తేలితే బాలాజీకి మళ్లీ పదవి ఖాయమని ప్రచారం ఉంది. మరో 2 మంత్రులు పొన్మురి, పెరియాస్వామి ఇళ్లలో సోదాలు చేసినా ఈడీ అరెస్ట్ అయితే చేయలేదు. ఇది డీఎంకేకి డ్యామేజ్ ను కవర్ చేసిందని చెప్పాలి. కింది నుంచి పై స్థాయి నేతల వరకు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందేమో అని డీఎంకే ఆందోళన చెందుతోంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలుకు గత ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అతి గతి లేదు. 2 నెలలకొకసారి తీసే కరెంట్ రీడింగ్ నెలకోసారి తీస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదు. వంట గ్యాస్ సిలిండర్ కు 100 రూపాయల సాయం చేస్తామని మర్చిపోయారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో 25 లాకప్ డెత్లు, అన్నా యూనివర్సిటీలో యువతిపై అత్యాచారం ఘటన, శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రతిపక్షం సంగతి ఎలా ఉన్నా గవర్నర్ ఆర్ఎన్ రవితో స్టాలిన్ కు నిత్య పోరాటం తప్పలేదు. అసెంబ్లీ ఆరోపించిన బిల్లులను సుప్రీంకోర్టు పక్కన పెట్టడం, కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవడం రొటీన్ గా మారిపోయింది. ప్రభుత్వంపై కొందరు నేరుగా చేస్తున్న ఆరోపణలు స్టాలిన్ ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి బాగానే ఉన్నా కొంగునాడుగా పిలిచే తిరుపూర్, ఈరోడ్, కోయంబత్తూర్లో డీఎంకే బాగా బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో అక్కడ సీట్లు రాలేదు. ఈసారి పరిస్థితి అంత గొప్పగా ఉండకపోవచ్చని పార్టీ భావిస్తోంది.
ఐదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చున్న అన్నా డీఎంకే పరిస్థితి అంత మెరుగ్గా లేదని విశ్లేషకులు అంచనా. జయలలిత లేకపోవడం పార్టీకి తీరని లోటు. ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకులు పార్టీలో లేరు. పళనిస్వామి నాయకత్వానికి ఎంతన్నది చెప్పలేని స్థితి. పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ ఓవైపు సవాలు విసురుతుంటే సీనియర్ నేత సెంగొట్టంతో కొత్త తలనొప్పులు తప్పడం లేదు. పార్టీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అమిత్ షాను కలుస్తున్నారు. ఇది డీఎంకేకి అస్త్రంగా మారింది. కొంగునాడులో పార్టీ పటిష్టంగా ఉంది. కానీ దక్షిణ జిల్లాల్లో పట్టున్న పన్నీర్ సెల్వం బహిష్కరణతో పార్టీకి నష్టమే అంటున్నారు. ఎన్నికల గుర్తు కోసం ఇప్పటికీ కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ దినకరన్, పన్నీర్ సెల్వన్ గ్రూపులను చల్లార్చే ప్రయత్నాల్లో ఉంది. వాళ్లను చేరదీస్తే పార్టీకి మేలు జరుగుతుందనే అభిప్రాయంతో ఉంది. అయితే తమిళనాడు రాష్ట్రంలో కూడా కూటముల హవా సాగుతోంది. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీడీఎంకే లాంటి దాదాపు 10 పార్టీలు అధికార డీఎంకే వెంట ఉన్నాయి. ఇటీవల డీఎంకే మద్దతుతో కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీ చేసినా చెయ్యకపోయినా మద్దతు మాత్రం డీఎంకేకే అన్నది అందరికీ తెలిసిన విషయమే. విజయకాంత్ చనిపోయినా ఆయన సతీమణి పార్టీని నడిపిస్తున్నారు. ఆమె డీఎంకేకి జై కొడుతున్నారని భావిస్తున్నారు. 2021లో అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో విడిగా బరిలో నిలిచి ఒక్కచోట గెలవకపోవడంతో ఇప్పుడు డీఎంకేతో జట్టు కట్టాయి. కరూర్ ఘటనతో కష్టాల్లో ఉన్న విజయ్ను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తమిళనాడు నార్త్ జిల్లాల్లో పట్టున్న బీఎంకే ఇప్పటి వరకు ఎటూ తేల్చుకోలేదు. డీఎంకే ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యమంటున్న బీఎంకే అన్నా డీఎంకేకు దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు ప్రజలకు తామే ప్రత్యామ్నాయమని పార్టీ పెట్టిన విజయ బలం ఎంతన్నది అప్పుడే చెప్పడం కష్టమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణం లేదు. క్యాడర్ నాయకులు అంతగా లేరు. కానీ విజయ్ మాస్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. వీరిలో 20 నుంచి 40 వయసున్న వారే ఎక్కువ. వీరంతా విజయ్ పార్టీకి ఓటు వేస్తారని చెప్పలేం, అలాగని తోసిపుచ్చలేం. పార్టీ ప్రారంభం, ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ప్రతి శనివారం జిల్లాలో పర్యటించిన విజయ్ కి అనుకున్నంత అనుకూల గ్రాఫ్ వచ్చింది. అయితే ఎప్పుడైతే కరూర్ తొక్కిసలాటలో 41 మంది చనిపోయారో ఈ ఘటన ఆయనకు, ఆయన పార్టీకి చెడ్డ పేరు తెచ్చింది. ఘటన తర్వాత బాధితులను పరామర్శించకపోవడం విమర్శలకు దారితీసింది. తొక్కిసలాటలో కుట్రాకోణం ఉందని టీవీకే ఆరోపించింది. బల ప్రదర్శనకు విజయ్ ప్రయత్నించడం, నిర్వహణ లోపాలే కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత ఇప్పటి వరకు విజయ్ జనంలోకి రాలేదు. వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, కరూర్ ఘటన ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో విజయ్ సహా టీవీకే నేతలు ఆందోళన చెందుతున్నారు. సీఎం పదవిపై ఆశ తప్ప విజయ్ కి సొంత ఎజెండా లేదని విమర్శలున్నాయి. డీఎంకే బీ టీం అని బీజేపీ విమర్శిస్తుంటే బీజేపీకే బీ టీం అని డీఎంకే ప్రతి విమర్శలు చేస్తోంది. తామెవ్వరికీ బీ టీం కాదని, ప్రజలే మా అధిష్టానమని టీవీకే అంటోంది. గతంలో విజయ్ అభిమానులు సీమన్ నాయకత్వంలోని నాన్ తమిళన్ కచ్చి ఎన్టీకేకి మద్దతిచ్చారు. 2021 ఎన్డీఏకి 8% ఓట్లొచ్చాయి. అందులో 2 నుంచి 3% మంది ఇప్పుడు టీవీకే వైపు మలుతారని అంచనా. మొత్తంగా టీవీకేకి వచ్చే ఓట్లు 10 నుంచి 12% వరకు ఉండొచ్చన్నది రాజకీయ వ్యూహకర్తల లెక్క. అందుకే తిరుచి వంటి సేఫ్ సిటీ నుంచి విజయ్ సిద్ధమయ్యారనే వాదన ఉంది. విజయ్ పార్టీకి ఎన్ని ఓట్లు పడినా ఎవరికి గండి కొడతారో అని డీఎంకే, అన్నా డీఎంకేలు కలవరపడుతున్నాయి. తమిళనాడులో 1980 నుంచి 2011 వరకు 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారేది. 2016లో వరుసగా రెండోసారి గెలిచి సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. ఆమె మరణానంతరం 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే అధికార పీఠం ఎక్కింది. ఈసారి కొనసాగింపు ఉంటుందా, లేదంటే పాత పద్ధతి రిపీట్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.